అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎస్పీ మై వరల్డ్ ఛానల్. నేను ఈ వీడియోలో అల్లం పచ్చడి అలాగే నువ్వుల పొడి ఏ విధంగా తయారు చేశాననేది చూపిస్తాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. పచ్చడి అనేది ఇలాగా డబ్బాల్లో స్టోర్ చేశాను అనమాట. వీటిని ఎలా ఎందుకు పెట్టాను అనేది మీకు లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ 1/2 కేజీ అల్లం తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎండలో ఆరబెట్టుకున్నాను 1 గంట పాటు. తర్వాత చింతపండు 1/2 కేజీ తీసుకుని దాన్ని ఇలాగా 1 లీటర్ నీళ్లు వేసుకుని చింతపండు అనేది ఉడకబెట్టుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చింతపండు ఉడుకుతుంది కదా, అసలు వాటర్ అనేది లేకుండా మనం చింతపండు అనేది దగ్గరగా పేస్ట్ లాగా అయ్యేలాగా ఉడకబెట్టుకోవాలి. చింతపండు పక్కన ఉడుకుతుంది. ఈలోపు నువ్వుల పొడి ప్రిపేర్ చేద్దాము. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అది కొద్దిగా హీట్ అయిన తర్వాత చెమ్మది లేకుండా చూసుకొని అందులో నువ్వులు యాడ్ చేసేసుకోవాలి. మాకైతే అల్లం పచ్చడి అలాగే నువ్వుల పొడి ఆర్డర్ అనేది వచ్చిందనమాట. ఎప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తాను నేనైతే. ఆఫ్లైన్లో పచ్చళ్ళు అలాగే పొడులు కూడా సేల్స్ చేస్తూ ఉంటాము. ఇప్పుడైతే నువ్వుల్ని ఇలాగ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మంట ఎక్కువైతే కనుక నువ్వులు అనేవి మాడిపోతాయి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మనము ఫ్రై చేసుకోవాలి. పక్కన చింతపండుని మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి, ఎందుకంటే అది అడుగున మాడిపోయే అవకాశం ఉంటుంది అనమాట, అడుగు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలాగే ఈ నువ్వులు కూడా అలా కలుపుతూ ఉండాలన్నమాట. వదిలేసామంటే అడుగున అనేది మాడిపోతాయి. ఇప్పుడు మనకి నువ్వులు కూడా అనేది చేదొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాగా కలుపుతూ ఉండాలి. చూడండి, మనకి ఇక్కడ నువ్వులు అనేవి దోరగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని పళ్ళలోకి తీసేసుకుందాం. వీటిని చల్లారి పెట్టుకుందాం బయట. చూడండి, చింతపండు అనేది ఇలా గుజ్జుగా తయారైంది కదా. ఒక 10 మినిట్స్ అయితే మనకు సరిపోతుంది. నువ్వుల పొడిలోకి సరిపడినంత కళ్ళుప్పు తీసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. అలా అయితే కనుక మనకి నువ్వుల పొడి అనేది కొంచెం నిల్వ ఉంటుందన్నమాట. తర్వాత తగినన్ని ఎండుమిర్చి వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా మాడిపోకుండా కలుపుతూ ఉండాలన్నమాట. వీటిని కూడా పళ్ళలోకి తీసేసుకుందాం. ఇవి మొత్తం చల్లారే వరకు బయట పెట్టేసుకుని చల్లారనివ్వాలి. చూడండి, చింతపండు గుజ్జు అనేది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం అల్లం పచ్చళ్ళలోకి కావాల్సిన ధనియాలు అలాగే జీలకర్ర, 2 చెంచాలు ధనియాలు 1 చెంచా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఆయిల్ లేకుండా తీసుకుని మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం. తర్వాత అల్లం కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఆయిల్ అనేది వేయనవసరం లేదు, ఈ ఆయిల్ అయితే సరిపోతుంది అనమాట. ఇవి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం అల్లాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. ఒకవైపు కాకుండా మొత్తం అంతా ఫ్రై అవుతాయి ఇలా చేయడం వల్ల. చూడండి, ఫ్రై అయిపోయినాయి కదా. వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. తర్వాత దీనిలో అల్లం పచ్చడిలోకి కావాల్సిన పోపుని పెట్టుకుందాం. ఇదిలోగా
హీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చింతపండు అనేది బయట పెట్టి చల్లారి పెట్టుకుంటున్నాను. అలాగే నువ్వుల పొడికి కూడా ఈ నువ్వులు అనేవి చల్లారి పెడుతున్నాను. ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయింది కదా, దీంట్లో ఆవాలు అలాగే మెంతులు, ఎండుమిర్చి. ఆయిల్ ఎక్కువ హీట్ అయినా ఇవి మాడిపోతాయి అన్నమాట. అందుకోసం మనం చూసుకొని వేసుకోవాలన్నమాట. ఆ హీట్కి ఇవి ఆయిల్లో ఉన్న హీట్కి ఇవి ఫ్రై అయిపోతాయి. ఆయిల్ మరీ వేడిగా ఉంటే కనుక మాడిపోతాయి అవి. అందుకోసం మనం స్టవ్ని వెంటనే ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నువ్వుల పొడి అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఎండుమిర్చి వేసేసుకుని తర్వాత నువ్వులు వేసుకుని ఇలా ఆల్రెడీ ఉప్పు వేస్తాను కదండి, వీటిని మిక్సీ పట్టుకుందాం. మిగిలిన నువ్వులు కూడా వేసేసుకుని అందులో కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకుని ఇలా మిక్సీ పట్టేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత అల్లం పచ్చడికి అల్లం పోపులు మిక్సీ పట్టేసుకున్న తర్వాత చల్లారిన చింతపండును కూడా ఇందులో వేసుకుని మనం మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీంట్లోకి అరకిలో బెల్లం తీసుకుని బెల్లాన్ని పాకం పట్టుకోవాలి. పావు కేజీ అల్లానికి అర కేజీ బెల్లం పడుతుంది అన్నమాట. ఈలోపు మనం గ్రైండ్ చేసుకున్న అల్లం చింతపండు పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. దీంట్లోనే మనం పచ్చడి అనేది కలుపుతాం అన్నమాట. ఇందులో తగినంత సాల్ట్, కారం తగినంత అంటే పావు కేజీ అల్లానికి ఒక 130 గ్రాముల వరకు సాల్ట్, 200 గ్రాముల కారం అయితే వేస్తున్నాను నేను. సాల్ట్, కారం మొత్తం వేసుకుని ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం బెల్లం పాకం పట్టుకుంటున్నాం కదా, దాన్ని యాడ్ చేయాలి. ఈలోపు మనం బెల్లం పాకం ఎలా పట్టాలో ఒకసారి వీడియోలో చూసేయండి. చూడండి, ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లం పాకాన్ని ఇలా వేసుకుంటే చూడండి ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువగా రానవసరం లేదు, ఉండపట్టలాగా. కొంచెం చల్లారిన తర్వాత బెల్లం పాకాన్ని దీంట్లో యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఈ టైంలో మీరు ఒకసారి చెక్ చేసుకుని సరిపోతే కనుక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత చల్లారిన ఆయిల్ ఉంది కదా, పోపు పెట్టిన ఆయిల్, ఆ పోపులు అనేవి దీంట్లో యాడ్ చేసేసుకుని ఈ ఆయిల్ అంతా మొత్తం అంతా పచ్చళ్ళలో కలిపేటట్టుగా కలుపుకోవాలన్నమాట. మొత్తం అంతా ఆయిల్ అనేది ఈ పచ్చళ్ళలో కలిసేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలాగా మనకి పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మన దగ్గర అల్లం పచ్చడి అనేది ఫేమస్ అనమాట. చాలా బాగా సేల్ అవుతుంది ఆఫ్లైన్లో. త్వరలోనే ఆన్లైన్లో మేము ముందుకు వస్తాను. చూడండి, మొత్తం అంతా ఆయిల్ అంతా కలిసిపోయింది కదా పచ్చళ్ళలో. ఇప్పుడు నేను ఇలా డబ్బాల్లో వేసేసుకుంటున్నాను అనమాట. అల్లం పచ్చడి అలాగే నువ్వుల పొడి రెండు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. నువ్వుల పొడి ప్యాకింగ్ చేయాలి. పచ్చడి అనేది ఇలాగా అర కేజీ బాటిల్లో 3 బాటిల్లో అలాగే ఒక పావు కిలో డబ్బా అలా 4 డబ్బాల్లో అయితే మనకి పచ్చడి అనేది సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట.
చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మనం ఇడ్లీలో అలాగే దోసల్లోనే ఎప్పుడైనా చట్నీస్ అవి చేసుకోలేనప్పుడు మనం ఆ పచ్చడిననేవి వాడుకోవచ్చనమాట.